మరో 4 రోజుల్లో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా అంటే సర్ అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ముగియబోతూ ఉంది. యాక్చువల్‌గా ఈ నెల 15కు ముగియాలి. కొన్ని రాజకీయ పార్టీలు అండ్ కింది స్థాయి అధికారులు కూడా కోరడం వల్ల ఈ నెల 24 వరకు పొడిగించారు. అయితే ఇంట్రెస్టింగ్‌గా 43,62,387 ఓట్లు అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఓట్లలో 10% ఓట్లు పుష్కాకి పోయినాయి. ఇదే విషయాన్ని అఫీషియల్‌గానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. దానికి కారణం ఏం చెబుతున్నారు? ఎన్యుమరేషన్ ఫారాలు ఇద్దామనుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదట. వాళ్ళు లేరట. అంటే ఎన్యుమరేషన్ ఫారాలు అవి తిరిగి వచ్చే అవకాశం లేని జాబితాలో ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపినారట. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే 14వ తేదీ ఇది ముగియాలి. 24కు పొడిగించారు కదా! 14వ తేదీ ముగిసే నాటికి 39 లక్షల మంది ఓటర్లుంటే అంటే తొలగించబడే ఓటర్లు 39 లక్షల మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెబితే 24కు పెంచేసరికి ఆ తొలగింపబడే ఓటర్ల సంఖ్య 43,62,000కు పెరగడం భలే గమ్మత్తు అనిపించింది. ఏంటి ఈ లాజిక్ ఏంటి? 14వ తేదీకి అయితే 39 లక్షల ఓట్లు తొలగింపబడతాయి అన్నారు వీళ్ళు చెప్పినవి. 24కి వచ్చేసరికి అవి 3,80,000 ఓట్లకు పైగా పెరిగినాయి. అంటే దాదాపు 43,62,000 ఓట్లు తొలగింపబడుతూ ఉన్నాయి. గడువు పెరిగిన తర్వాత మరింత మంది ఓటర్లు తొలగింపబడుతూ ఉన్నారంటే ఎందుకో మరి తెలియదు. అంటే ఎన్నికల కమిషన్ చెబుతూ ఉన్న దాని ప్రకారం 14,87,000 మంది ఇందులో మృతులు ఉన్నారని చెబుతున్నారు. మరో 13,68,000 మంది శాశ్వతంగా వలస వెళ్ళిపోయినారని చెబుతున్నారు. 8,19,000 మంది ఓటర్లు అసలు ఎక్కడున్నారో తెలియడం లేదు అంటున్నారు. అండ్ భారీగా ఓట్లు తొలగింపబడుతున్న వాళ్ళలో తిరుపతి టాప్ ఉంది. 16.38 ఇప్పటి వరకు ఉన్న ఓట్లలో 16% పైగా ఓట్లు తిరుపతిలో తొలగింపబడుతూ ఉన్నాయి. నెల్లూరులో దాదాపు 15% ఓట్లు తొలగింపబడుతూ ఉన్నాయి. పోలవరంలో కూడా 14.3% ఓట్లు, గుంటూరులో 13.48% ఓట్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 13.15 ఓట్లు, కర్నూలు జిల్లాలో 12.93%, పార్వతీపురం మన్యంలో 12.84%, కాకినాడలో 11.93%, నంద్యాలలో 11.93%, అన్నమయ్య జిల్లాలో 11.8% ఓట్లు తొలగింపబడుతున్నాయి ఓవరాల్గా. అంటే తిరుపతిలో ఇప్పటి వరకు ఉన్న ఓట్లలో ప్రతి 100 ఓట్లకు 16 ఓట్లు పైగా తొలగింపబడుతూ ఉన్నాయి. నెల్లూరులో ప్రతి 100 ఓట్లకు 15 ఓట్లు తొలగింపబడుతూ ఉన్నాయి. వాయమ్మో! ఎవరెవరు పోతున్నాయో ఈ వరుసలో తెలియదు మరి. అసలు హైలైట్ గడువు పెరిగితే తొలగింపబడే ఓట్లు పెరిగినాయి. ఎట్లా అన్నది తెలియడం లేదు.